ఒక సనాతన యోధుడు తిరుపతిలో ఆయన డిక్లేర్ చేసుకున్నాడు, నేను సనాతన యోధుణ్ణి, హిందువుల పక్కన నిలబడుతున్నా, హిందువులకు ఏదైనా జరిగితే నేను ఊరుకోను అన్నావు. అదే తిరుపతిలో ఈరోజు 6 మందిని మీ కూటమి ప్రభుత్వం చంపేసింది. దీనికి మీరు ఏం ప్రాయశ్చిత్తం చేస్తారు? చంద్రబాబు నాయుడుతో రాజీనామా చేయిస్తారా? మీరు బాధ్యత తీసుకొని రాజీనామా చేస్తారా? లేదా టీటీడీ చైర్మన్తో రాజీనామా చేయిస్తారా? హోంమంత్రితో రాజీనామా చేయిస్తారా? లేదా అందరూ కలిసి కట్టగట్టుకొని రాజీనామా చేస్తారా? మీ అందరి ఫెయిల్యూరే కదా ఇది. నిజమైన సనాతన యోధుడివైతే ఇప్పుడు రా, వచ్చి మీ ప్రభుత్వంలో ఎవరెవరి నిర్లక్ష్యం వల్ల ఇది జరిగిందో వారందరి మీద క్రిమినల్ కేసులు పెట్టించుకోండి. అంతేగాని ప్రమాదవశాత్తు జరిగిందని 194 BNSS పెట్టేసి చేతులు దులిపేసుకోవాలంటే మాత్రం వదిలే ప్రసక్తే లేదు అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. అండ్ చంద్రబాబు నాయుడు ఆయన లెగ్గు మహత్యం ఏంటో కానీ ఆయన ఎప్పుడు అధికారంలోకి వస్తే అప్పుడు ఈ రాష్ట్రంలో మనం ఎన్నో చావులు చూడాల్సి వస్తుంది. గతంలో గోదావరి పుష్కరాలు ఈయన పబ్లిసిటీ పిచ్చి వల్ల ఇలాగే గేట్లు తెరిచి జనాలు తోసుకొని ఒకరి మీద ఒకరు పడి 29 మంది చనిపోయారు. మొన్న ముఖ్యమంత్రి అయిన వెంటనే ఈయన నిర్లక్ష్యం వల్ల, ఈయన వైఫల్యం వల్ల దాదాపుగా విజయవాడ వరదల్లో 60 మందికి పైగా చనిపోయారు. మళ్ళీ ఈరోజు చిత్తూరు జిల్లా కుప్పంలో ఉండగానే 6, 7, 8 ఉండి పోలీసులందరినీ తిప్పుకొని ప్రజల్ని గాలికి వదిలేశారు. మానిటరింగ్ లేదు. ఎన్ని లక్షల మంది వస్తున్నారు, వీళ్ళకి ఏం సదుపాయాలు చేశారు, వీళ్ళకి ఎలా టోకన్స్ ఇస్తున్నారు, ఎక్కడ క్యూ లైన్స్ ఇచ్చారు అనేది ముఖ్యమంత్రి పట్టించుకోడు, చైర్మన్ పట్టించుకోడు, ఎస్పీ, కలెక్టరు, అలాగే ఎండోమెంట్ మినిస్టర్ ఎవరు పట్టించుకోరు. బాగా జరిగితేమో మా గొప్పతనం 30 years ఇండస్ట్రీ, 40 years ఇండస్ట్రీ అని గొప్పలు చెప్పుకుంటారు. లేదు అంటే గత ప్రభుత్వ వైఫల్యం లేదా అఫీషియల్స్ వైఫల్యం అని ఎప్పుడు ఎవరో ఒకరి మీద దుమ్మెత్తి తప్పించుకోవాలన్న ప్రయత్నం చేస్తున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం వైకుంఠ ఏకాదశి అంటేనే ప్రపంచంలోనే ఆ ఏకాదశి రోజు దర్శనం చేసుకోవాలని చెప్పి లక్షల మంది భక్తులు కోరుకుంటున్నారు. అది ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచి వస్తున్న ఆనవాయితీ కాబట్టి దాని ఏర్పాట్లో భాగంగా నిన్న పవన్ కళ్యాణ్ గారే స్వయాన చెప్పారు, టీటీడీ లోపం అనేసి, ఈఓ జేఈఓ గారి నిర్లక్ష్యం అని చెప్పి వాళ్ళిద్దరూ బాధ్యత వహించాలని చెప్పి. కూటమిలో ఉన్న తప్పు చేస్తే ప్రశ్నించడమే బాధ్యతగా పవన్ కళ్యాణ్ గారు మరొకసారి నిన్న ఆయన ఆ మాటలతో తప్పు చేశాము క్షమించండి అని అనడం అనేది చాలా గొప్ప మనసు, వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అసలు విషయానికి వస్తే దీన్ని కూడా రాజకీయం చేసే పార్టీ ఏదైనా ఉందా అంటే జగన్ పార్టీ. ఎంత దారుణం అంటే నిన్నటి రోజు ముఖ్యమంత్రి గారు ఇక్కడే ఉన్నారు తిరుపతిలోనే, డిప్యూటీ సీఎం గారు తిరుపతిలో ఉన్నారు. వాళ్ళు అధికార పార్టీ ఉన్నాం కాబట్టి ఓకే, మేము ఆడికి వచ్చాము హాస్పిటల్ కాడికి, మేము అక్కడ క్షతగాత్రుల్ని వాళ్ళు అడిగి మంచినట్టు తెలుసుకున్నాము, వాళ్ళకి అందాల్సిన సదుపాయాలు ఆరోగ్యం కానివ్వండి, మెడిసిన్ కానివ్వండి, వాళ్ళకి వాళ్ళ కోరికలు ఏమున్నాయో టీటీడీ దర్శనాల విషయం ఇవన్నీ కూడా మాట్లాడుతూ లోపల ఉన్నాం. కానీ ప్రతిపక్షం కూడా చెప్పకూడదులే, 11 సీట్లే కదా, 11 సీట్ల నేత జగన్ రెడ్డి గారు నిన్న తిరుపతి పద్మావతి మెడికల్ కాలేజీపై రౌడీయిజానికి వచ్చారు. అదిగో ఎవిడెన్స్. రౌడీయిజానికి వాళ్ళ సోషల్ మీడియాలో వాళ్ళ గ్రూపుల్లో అంతా అందరూ ముమ్మరించండి, రండి, ముమ్మరంగా రండి, అందరూ హాస్పిటల్ ముట్టడి ఇస్తామంటే ఇదేమైనా పద్మావతి మెడికల్ కాలేజ్ అనుకుంటున్నావా, వైసీపీ పార్టీ కార్యాలయం అనుకుంటున్నావా, లేదా వైసీపీ ప్లేనరీ సభ అనుకుంటున్నావా? అక్కడ పేషెంట్లు ఉన్నారు, మేము ఎలా వచ్చాము? పవన్ కళ్యాణ్ గారు వచ్చే సంగతి 2 గంటల దాకా కూడా ఎవరికి తెలియదు, మీడియాకు కూడా తెలియదు. 2 గంటల దాకా కూడా మీడియాకు కూడా తెలియదు. ఆయన మనం అక్కడ క్షతగాత్రుల్ని పరామర్శించాలి, చనిపోయిన కుటుంబ సభ్యుల్ని ఓదార్చాలని ఆలోచన ఆయన వస్తే ఈయన పొద్దున 9 నుంచి హడావిడి, రండి మంది మార్బలం రండి, మందు తాగి రండి, గంజాయి కొట్టి రండి అని పిలిపించాడు. మొత్తం వైసీపీ శ్రేణులంతా
మందు తాగి గంజా కొట్టి పేషెంట్లు ఉన్నారని తెలియకుండా జై జగన్ నినాదాలతో వందల మంది నిన్న పద్మావతి మెడికల్ కాలేజ్ వైపు వచ్చారు. ఇదిగోండి మీడియా కూడా ఉన్నారు అక్కడ, చూడండి ఫొటోస్, కొన్ని వీడియోస్ చూపిస్తాం మీకు. రాళ్ళు చేతులు పట్టుకొని ఎవరిని కొట్టాలనే, ఎవరి మీద దాడి చేయాలని, పేషెంట్ల మీద దాడి చేయాలనే? రోయ్ హాస్పిటల్లో ఎవరైనా చంపేద్దామని వచ్చారా? లేదంటే పద్మావతి మెడికల్ కాలేజ్ హాస్పిటల్లో ఎవరైనా చంపేద్దామని వచ్చారా? జనసేన పార్టీ నాయకులపై రాళ్ళేద్దామని వచ్చినారా? అంటే మమ్మల్ని రెచ్చగొట్టాలని చూస్తున్నారా? చూడండి ఒకసారి ఈ వీడియో చూపిస్తాను మీకు. వీళ్ళంతా వైసీపీ శ్రేణులు. ఇంతమంది ఎందుకు? వందల మంది అక్కడ డబ్బులు ఇచ్చి, మనిషి 1000 రూపాయలు డబ్బులు ఇచ్చి మద్యం తాగిపిచ్చి హాస్పిటల్, వాళ్ళందరూ హాస్పిటల్ పైకి తీసుకొచ్చారు. ఏమంత అవసరం? ఏం జగన్మోహన్ రెడ్డి భయం ఒకటే రావాలంటే? మనమ తప్పుడు మాట తప్పుడు అంటే చోదులు చెప్పేది కాదు. అంతమంది నేర్చుకున్న అవసరం లేదు. చేతిలో రాళ్ళు పెట్టుకొని రాళ్ళు తీసుకొని వచ్చారు. ఎవరిపైన వేద్దామని? అక్కడ అల్లరి సృష్టించాలని, గొడవలు చేయాలని, గొడవ జరగాలి. దానికి ప్రభుత్వం, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ గారి బాధ్యత చెప్పడానికి ప్రయత్నం. ఇది ఇంకో వీడియో చూపిస్తా, ఇంకా హాస్యాస్పదం. అదైతే పబ్లిసిటీ పిచ్చిలకి ఎట్టుందంటే, అది ఏకంగా లోపలికి వెళ్ళిపోయారు పేషెంట్ల దగ్గరికి. పేషెంట్లు పడుకో అంటే వదిలితే వీళ్ళే పడుకునేలా ఉంటారు. పేషెంట్ లేకపోతే వీళ్ళే పడుకొని సిలేలు పెట్టేసి వీళ్ళే ఓవరాక్షన్ చేసేలా. పేషెంట్ సిలేని పెరికేసి ఫోటోలు లాగుతారయ్యా, మీ పిచ్చి తగలయ్యా. చూడండి చూడండి వీడియో అంతా చేయండి. దీన్ని సిలైన్ స్టాండ్ ఉంది, అక్కడ పేషెంట్ పడుకో అంటే లాగి పడేసి ఫోటోలు తీసుకుంటారు. అదే చెప్తున్నాం కదా, పేషెంట్లు వీలు అయిపోతారు. అక్కడ జగన్ పరామర్శించారంటే పడుకొని సిలైన్ కూడా ఎక్కించుకుంటారు. ఇంత స్థాయికి పిచ్చి పట్టిపోయింది వీళ్ళకి, పబ్లిసిటీ పిచ్చి. అధికారం లేకపోయేసరికి పేషెంట్లు బెడ్ మీద తోసేసి మరీ సిలైన్లు పెట్టుకునే పరిస్థితికి వచ్చారంటే, ఇంత జరుగుతున్నా రోయా డైరెక్టర్ రవికుమార్ ఏం చేస్తున్నాడు అడుగుతున్న క్వశ్చన్. ఇప్పుడు ఆయన దీని మీద చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఉంది. రవికుమార్ ఎవరైతే సిమ్స్ డైరెక్టర్ ఉన్నాడో ఆయన నిజంగానే చిత్తశుద్ధి ఉంటే వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి. ఇలా పేషెంట్ని డిస్టర్బ్ చేశాడు, పేషెంట్లో ఒక సిలైన్లు కానివ్వండి, వాళ్ళు ఇంజెక్షన్ టయానికి అందకుండా చేస్తారు, వాళ్ళు ఫుడ్ కూడా అందరూ రాత్రి పెద్దాక వీళ్ళు చేసిన ఓవరాక్షన్కి. అక్కడ ధర్నాకి గొడవకు వచ్చారు. దీనికంతా మా పర్మిషన్ లేదు, వందల మందికి మేము పర్మిషన్ ఇవ్వలేదు, కాబట్టి జగన్మోహన్ రెడ్డి అండ్ బ్యాచ్ మీద పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి. ఈ బాధ్యత స్విమ్స్ డైరెక్టర్ రవికుమార్ గారు తీసుకోవాలి. మేము ఇస్తే పొలిటికల్, వాళ్ళ హాస్పిటల్ కదా అది, వాళ్ళ హాస్పిటల్ పైకి దాడికి వచ్చారు, పేషెంట్లు ఉన్నారు లోపల, ఏమైనా జరిగితే. కాబట్టి ఖచ్చితంగా కేసు నమోదు చేయాలి. ఇంకొక అనుమానం కూడా వ్యక్తమవుతాం, చాలామంది చెప్తున్నారు, వైకుంఠ ఏకాదశి ముందు రోజు జరిగిన తొక్కిసలాటలో కూడా వైసీపీ శ్రేణులు పెయిడ్ ఆర్టిస్టులు డబ్బులకి ఇచ్చి కొంతమందిని యాత్రికుల రూపంలో పంపించి తొక్కిసలాట జరిగిందేమో అనుమానం కూడా వ్యక్తమవుతున్నాయి. ఇంత చూస్తుంటే, ఇంత ఆడినలు ఇంతమందిని వేసుకొని వచ్చి నువ్వు హాస్పిటల్లో డ్రామాలు ఆడినప్పుడు హాస్పిటల్లో